హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కటి తినాలనుకుంటే చాలు, ఇంకా తింటూనే ఉంటాము. దీని రెసిపీ చూసేద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఈ మినపగుండ్లను వేసుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. వీటిల్లోకి ఒక కాసిని బియ్యం కూడా వేసుకుంటే మంచిగా మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది సున్నుండ. ఇలా వేసుకొని సన్న మంట మీదే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకు కూడా చాలా అంటే చాలా హెల్దీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న మినుముల్ని మిక్సీ వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ బెల్లం తీసుకొని ఇలా బౌల్లో వేసి కలుపుకోవాలి. బెల్లం గడ్డలు లేకుండా మెత్తగా ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి వేసి ఇలా ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అయిన సున్నుండలు రెడీ. ఇది పిల్లలకి రోజు ఒకటి ఇస్తే వాళ్ళు చాలా హెల్దీగా అలాగే స్ట్రాంగ్గా ఉంటారు. ఇవి నేను పొట్టు గుళ్ళతో చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ మినపగుళ్ళతో కూడా చేసుకోవచ్చు. మినపగుళ్ళు కన్నా పొట్టుతో అయితే చాలా హెల్దీగా బలంగా ఉంటారని చెప్పి నేను వీటిని యూజ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన సున్నుండలు రెడీ. మీ పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.